హాయ్ అండి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ అండి. మామూలుగా ఇప్పుడు హైదరాబాద్లో ఫేమస్ అవుతుంది కదా ఫ్రై పీస్ బిర్యానీ. అది ఎలా చేయాలో మీకు పూర్తిగా కొలతలు టు కొలతలు ఒక కేజీ రూపంలో మీకు క్లియర్గా చెప్తానండి. తెలిసిందే కదా పలావుకు మామూలుగా ఇప్పుడు హైదరాబాద్లో బాగా ఫేమస్ అయ్యి ఫ్రై ఎలా చేయాలో. నేనైతే కేజీ చికెన్ తీసుకున్నానండి. ఒక దీనికి వచ్చేసి 35 నుంచి 40 గ్రాముల పీస్ వాడాలండి. నేను కొంచెం చిన్నగా కొట్టుకున్నాను. ఇది స్కిన్లెస్ తీసుకున్నాను. ఇకపోతే దీంట్లోకి ఏమేమి పడతాయంటే మసాలాలు ఇప్పుడు చెప్తానండి. ఫస్ట్ దీనికి మసాలా వేయాలండి. మసాలాలో ఏమేం కావాలంటే ఒక జాజికాయ పూర్తిగా వద్దండి. ఒక సగం వరకు దంచి వేయండి అంతే. ఒక సగం వరకు దంచి అందులో వేసుకోవాలి. తర్వాత వచ్చేసి 3 స్టార్పు, ఒక 4 చిన్నపాటి చెక్క అండి. చెక్క ఒక 4, 5 ఎలాచి వేసేసి ఇదేమో మామూలుగా మసాలా మిక్స్ చేస్తామండి. ఆ తర్వాత వచ్చేసి కొంచెం 4 బగారాకు, తర్వాత వచ్చేసి లవంగాలు వచ్చేసి 6, 7 దాకా ఉన్నాయండి. ఒక 3 చిన్న చెక్క. ఇది మసాలా అండి. ఇదేమో మిక్సీ పట్టుకోవాలి. ఇదేమో మనం ఆయిల్లో వేయాలి. నెక్స్ట్ పోతే కరివేపాకు అండి. కరివేపాకు కావాలి. పచ్చిమిర్చి ఒక 10 దాకా ఈ విధంగా కట్ చేసుకున్నాను అండి. పచ్చిమిర్చి మరీ పొడుగ్గా కాదు, మరీ చిన్నగా కాదు. ఒక 3 ఎర్ర ఉల్లిగడ్డ చూసారు ఎంత సన్నగా కట్ చేసుకున్నానో. ఈ విధంగా ఉండాలండి ఉల్లిగడ్డ. ఆ తర్వాత వచ్చేసి ఒక టమాటా అండి. ఒక టమాటా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను మిక్సీ చేసుకున్నాను. అల్లం వచ్చేసి 50 గ్రాములు ఉంది. ఎల్లిపాయలు వచ్చేసి 50 గ్రాములు ఉన్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వాటర్ పోసి నేను పట్టేసానండి. పట్టి ఈ విధంగా సైడ్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను మేకింగ్ నెక్స్ట్. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిందండి. మనం ఇంత ఏం పడదండి, ఆయిల్లో వేసుకోవాలి అంతే. జస్ట్ ఆయిల్లో వేసుకొని ముక్క కాస్త వైట్ అయిన తర్వాత తీసేయాలి అంతే. ఇప్పుడు ఫ్రైకి చికెన్ ఎలా అయిందో మీకు చెప్తానండి. ఇప్పుడు ఒక ఇందులో బోన్ ఉంటుంది కదండి. ఈ బోన్ అనేది బ్లాక్ కావాలి, మరీ రోస్ట్ కావద్దండి. బోన్ బ్లాక్ అయితే వెంటనే తీసుకోవచ్చు. ఫ్రై పీస్కి ఈ విధంగా ఉంటే చాలా టేస్ట్ వస్తుందండి. అలాగే కొంతమంది ఏంటంటే జాయింట్ బిర్యానీ గురించి కూడా అడుగుతున్నారు. అంటే జాయింట్ బిర్యానీ ఎలా చేయాలంటే జాయింట్ బిర్యానీ కూడా సేమ్ ఇదే విధంగా ఉండాలండి. కాకపోతే జాయింట్ అనేది పీసు కోడి ఉంటుంది కదండి. కోడి మరీ పెద్ద తీసుకోవద్దు. ఒక మీడియం సైజ్ అంటే కేజీ వరకు ఉండాలి కోడి అనేది. ఆ విధంగా ఉంటే సరిపోద్దండి. జాయింట్ కూడా సేమ్ ఇప్పుడు నేను చికెన్ ఫ్రై ఎలా చేస్తానో సేమ్ జాయింట్ చికెన్ ఫ్రై కూడా అదే విధంగా అండి. సేమ్ మెటీరియల్ కూడా సేమ్, మసాలా కూడా సేమ్ ఉంటుందండి. ఏం తేడా ఉండదు. ఓకేనండి, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని మనం ఏ ఆయిల్లో ఏంపామో చికెను అదే ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వచ్చేసి మళ్ళీ 150 దాకా పడుతుందండి. ఆయిల్ 150 గ్రాముల అని మీరు అనొచ్చు. కాకపోతే ఫ్రైకి కొంచెం ఆయిల్ అనేది పడుతుందండి. ఆ తర్వాత దీంట్లో నేను చెప్పాను కదండి, బిర్యానీ ఆకు ఒక జస్ట్ ఒక 2, 3 చెక్క అంతే. లవంగాలు ఒక 5, 6 దాకా లవంగాలు వేసేసి మనం నెక్స్ట్ ఉల్లిగడ్డ వేసుకోవాలండి. నెక్స్ట్ ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ కాస్త ఎర్రగా కాగాలి. ఇప్పుడు టమాటా అండి. టమాటా వేసుకోవాలండి. కొంతమంది స్కిప్ చేస్తారు, వేసుకోండి, చాలా బాగుంటుంది. టమాటా వేయడం వల్ల ముక్క అనేది కాస్త స్మూత్గా వస్తుంది. ముక్కకు లైట్ గ్రేవీ పడుతుంది. అట్లానే మరీ ఎక్కువ వేయద్దు, చారు లెక్క అవుతుంది. ఒక్క టమాటా చాలండి. కేజీకి ఒకటే టమాటా చాలు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పగిలిపోవాలి. ఇప్పుడు చూడండి, అల్లం ఈ విధంగా మగ్గిపోయింది. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని దీంట్లోకి పసుపు వచ్చేసి ఒక కేజీకి 5 గ్రాముల చొప్పున వేసుకోవాలి. మీరు ఎన్ని కేజీలు పెంచుకోండి, 5 గ్రాముల చొప్పున వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వచ్చేసి 5 గ్రాముల పసుపు వేసుకున్నానండి.
అల్లం పేస్ట్ అనేది అప్పటికప్పుడు పట్టుకొని కొంచెం ఫ్రెష్గా వేస్తే మాత్రం ఇప్పుడు ఆయిల్లో అల్లం వేయగానే మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు తెలిసిపోద్ది దాని టేస్ట్. మెయిన్ టేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా ఉంటే చాలా బాగా వస్తుందండి. అలాగే ఇప్పుడు నేను కారం ఉప్పు వేస్తున్నాను. కారం వచ్చేసి నేను మామూలుగా అందాజ పట్టేస్తానండి. సాల్ట్ కూడా అంతే. లాస్ట్లో అంటే వీడియో ఎండింగ్లో మీకు కారం ఉప్పు ఎంత వస్తుందో మీకు క్లియర్గా చెప్తాను. పసుపు అయితే మాత్రం ఖచ్చితంగా 5 గ్రాములు వేసుకోవాలండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, అల్లం అయితే మగ్గిపోయింది. దీనికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే కనపడుతుందండి. కాకపోతే ఆయిల్ ఉంటేనే దీని టేస్ట్. ఇది ఇంకొక విషయం, నిల్వ కూడా ఉంటుందండి ఇది మనకు. ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నానండి. కొంచెం ఉంచాను సాల్టు. మళ్ళీ లాస్ట్లో దాన్ని బట్టి చెప్తానండి ఎంత వస్తుందో. ఇంకొక విషయం ఏంటంటే కారం విషయానికి వస్తే మాత్రం మనం ఇప్పుడు మగ్గిపోయిన తర్వాతనే కారం వేయాలండి. అంటే ఇప్పుడు ముక్క అయితే ఉడికిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడే కారం వేయాలి. కారం అనేది ఫస్ట్ వేయకూడదు. ఫస్ట్ వేస్తే ఏమైందంటే ముక్క మొత్తం నల్లగా వస్తుంది. అంటే ఇంకో 2-3 నిమిషాల్లో మనం తీస్తున్నాగా కారం వేసేయాలి. బంద్ చేస్తున్నాగా కారం వేసేయాలి. 1, 2, 2.5 స్పూన్లు వేసానండి. ఎంత ఎంతో లాస్ట్లో చెప్తాను. ఇంకొకటి, కొన్ని కారాలేమో చాలా ఎర్రగా పడతాయండి చూడడానికి. అంటే 3 మ్యాంగో కారం ఉంటుంది, చాలా రెడ్గా ఉంటుంది, బాగుంటుంది. 600 దాకా కేజీ ఉంటట్టుంది అది ఒక్కొక్క ఏరియాని బట్టి. ఇదైతే నేను కారం తీసుకున్నానండి. కారాన్ని బట్టి కూడా మనకు ముక్క అనేది కలర్ మారుతుంటుంది. ఇప్పుడు పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి అనేది తాలింపులో వేస్తారు కానీ ఫ్రైకి మాత్రం ఇలా లాస్ట్లో వేస్తేనే బాగుంటుందండి. ఆ తర్వాత మనం మసాలా వేసుకోవాలి. మసాలా అనేది మనకు ఇంత వచ్చిందండి అవి పట్టుకోగా. దీంట్లో వచ్చేసి సగం వరకు వేసుకున్నాను అంతే, మరీ ఎక్కువ అవసరం లేదండి. ఆ 3 స్టార్ పువ్వు, లవంగా అదంతా పట్టుకుంటే. ఇప్పుడు మసాలా కలుపుకుంటున్నాను. మసాలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో దించేటప్పుడు కరివేపాకు వేసుకోవాలి. యాక్చువల్లీ దీంట్లో లివర్ వచ్చిందండి, నేను కావాలని నేనే వేసుకున్నాను. యాక్చువల్లీ ఇందులో లివర్ రాదు ఫ్రైకి. మ్యాక్సిమం ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు ఎంతైనా వేసుకోవచ్చండి, మీ చాయిస్. మీకు ఇంకా స్పైసీ కావాలంటే కారం కూడా పెంచుకోవచ్చు, లేకపోతే కొంచెం గరం మసాలా కూడా పెంచుకోవచ్చు. ముక్క ఎర్రగా రావాలంటే మాత్రం కొంచెం కారం బట్టి ఉంటుందండి. ఇంతే, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. సింపుల్. ఇది మీకు దావత్లోకి బాగుంటుంది, లేకపోతే బగారాలోకి బాగుంటుంది, లేకపోతే పలావు కన్నా బాగుంటుంది. పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఇప్పుడైతే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇది మీరు పలావ్ కానీ దేనికైనా యూజ్ చేసుకోండి. హైదరాబాద్లో మంచి ట్రెండింగ్లో ఉంది ఈ పలావ్ అనేది. నెక్స్ట్ మీరు ఏం కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఒకటండి, వీడియోకి అయితే లైక్ చేస్తే ఇంకొంతమందికి ఇలాంటి వీడియోనే రీచ్ అవుతుంది. దానివల్ల ఇంకా మాకు ఇలాంటివి చేయాలని మాకు ఆలోచన వస్తుందండి. అలాగే మీకు ఏం కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఒకటండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ బిజినెస్కి ఉపయోగపడవచ్చు, లేదా అదే టైప్లో మీరు ఇంట్లో చేసుకుందా ఉన్నా కూడా అదే విధంగా ఉండొచ్చు. మీకు ఇంకొకటి కూడా చెప్తున్నాను అండి, మీకు ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే నెయ్యి అనేది కొందరు చికెన్ ఫ్రైలో తింటారు, తినరు. నెయ్యి అయితే మాత్రం లైట్గా చల్లుకోండి, సరిపోతుంది. ఓకే అండి. మీకు ఇంకొకటి సాల్ట్ ఒకటి, కారం ఒకటి క్లియర్గా ఇప్పుడు చెప్తానండి. థ్యాంక్ యూ అండి. మనకు టోటల్గా వచ్చేసి 30 గ్రాముల కారం పట్టిందండి. సాల్ట్ వచ్చేసి 35 గ్రాములు పట్టింది. మీకు ఒకవేళ స్పైసీ కావాలనుకుంటే మాత్రం ఇంకొక 5 గ్రాముల కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ మాత్రం మొత్తం మీద కూడా అంటే సన్నుప్పు అండి 35 గ్రాముల వరకు పట్టింది. ఇంతేనండి. పసుపు వచ్చేసి 5 గ్రాముల వరకు యూజ్ ఉంటుంది. కారం పట్టి ఉంటుందండి. కారం బట్టి మనకు రెడ్ కలర్ అనేది వస్తుంది. ఓకేనండి. థ్యాంక్ యూ.